వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. మన ఆహారపు అలవాట్లలో పెరుగు చాలా ముఖ్యమైనది కదండి. అటువంటి పెరుగును ఇంట్లోనే టేస్టీగా త్వరగా గడ్డలాంటి పెరుగును ఎలా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్ ద్వారా చూపించబోతున్నానండి. అలాగే గిన్నె అడుగంటకుండా ఉండాలన్నా, పాలు పొంగకుండా ఉండాలన్నా కానీ ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. పెరుగులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక ఈ గడ్డ పెరుగును తయారు చేసే ప్రాసెస్ ఎలాగో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కొంచెం వెడల్పాటి గిన్నెను పెట్టి 1 స్పూన్ వాటర్ వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేస్తే గిన్నె అడుగంటకుండా ఉంటుందండి. చేతులు నొప్పి పుట్టే వరకు వృద్ధి అవసరం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పాలు పోసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కాగబెట్టుకోవాలి. మీరు ఫుల్ ఫ్యాట్ పాలు అయినా నార్మల్ పాలు అయినా తీసుకోవచ్చండి. ఒకవేళ మీకు పాలు త్వరగా కాగాలంటే ఫ్లేమ్ని మీడియంలో పెట్టి పాల గిన్నె పైన ఇలా చెక్క గరిటెను పెడితే పాలు పొంగిన గరిటె దాటి బయటపడవండి. పాలు పొంగిన తరువాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి మరో 5 నిమిషాలు మరిగించాలి. మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆరిన తరువాత ఇలా టచ్ చేస్తే గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 స్పూన్ పెరుగు వేసి తోడుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు త్వరగా పాలు తోడుకోవాలంటే కనుక చిన్న బౌల్లో 1/2 స్పూన్ పెరుగు వేసి ఇలా పేస్ట్లా చేసి స్పూన్ పాలు పోసి కలిపి పాలలో వేయాలి. గడ్డలాగా ఉన్న పెరుగుతో తోడు వేస్తే తొందరగా తోడుకోవండి. గట్టి పెరుగుతోనే ఎప్పుడు తోడేయాలండి. క్రీమీగా ఉన్న పెరుగుతో తోడేస్తే పెరుగు కూడా క్రీమీగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉండదన్నమాట. తోడు వేసిన తర్వాత మరొక గిన్నెలో 2-3 సార్లు తిరగొట్టుకోవాలి. ఇలా తిరగొట్టిన తర్వాత మూత పెట్టి తోడు పెడితే 3 గంటలలోనే తోడుకుంటాయండి. ముందు వాటర్ వేసాను కదండి, అందుకే అసలు అడుగంటలేదు చూడండి. మీకు మరింత టేస్టీగా కావాలంటే కనుక కుండ పాత్రలో పోసి తోడేసుకోవాలి. కుండ పాత్రలో మాత్రం తోడుకోవటానికి 5 నుండి 6 గంటల టైం పడుతుందండి. అయితే కుండ పాత్రలో పెరుగు 10 నుండి 12 రోజుల వరకు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అదే స్టీల్ పాత్రలో తోడేస్తే కనుక 3-4 రోజులు మాత్రమే నిల్వ ఉంటుందండి. మీ ఇష్టం అండి, ఎలా తోడేసుకున్నా పర్లేదు. తోడుకున్నాక పెరుగు చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇటు అటు కదిలించినా కదలటం లేదండి. గట్టిగా గడ్డలాగా తోడుకుంది కదా. డైరెక్ట్గా తీస్తే జున్ను ముక్కలాగా ఎలా ఉందో చూడండి. కదిలించినా కానీ అసలు వాటర్ రాలేదండి. వేడివేడి అన్నంలో ఈ గడ్డ పెరుగు వేసుకొని ఆవకాయ పచ్చడిని నంచుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయితే కనుక కమ్మన పెరుగుని మీ సొంతం చేసుకోవచ్చండి. కూర చేయకపోయినా కానీ ఇలాంటి పెరుగుతో లంచ్ బాక్స్ పెట్టుకుంటే కడుపు నిండా తినొచ్చండి. చూశారు కదండి రుచిగా గడ్డ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.